సరే చెప్పండి. 11/11/1995. నవంబర్ 11, 1995. మార్నింగ్ 8:58 AM. ఓకే. బెంగళూరు. మళ్ళీ చెప్తున్నా, నవంబర్ 11, 1995 ఉదయం 8:58 బెంగళూరు. అంతేనా? అవును సార్. ఓకే. మ్యారేజ్ అయిన డేట్ చెప్తున్నా సార్. చెప్పండి. ఏప్రిల్ 2022 ఏప్రిల్ 25. 2022 ఏప్రిల్ 25. ఓకే. సరే, ఎవరు చెప్తారు? అంటే ఎవరు అర్థమైన వాళ్ళే లేరా? రాశి చార్ట్ చూడాలా? ఓకే. చంద్రుడు 9లో ఉన్నా. రాశి చార్ట్ చూడాలి కదా ఫస్ట్. చంద్రుడు సప్తమంలో 7లో ఉన్నాడు. ఓకే, ఏం తీసుకుందాం? ఓకే, జన్మతార తీసుకుందాం. రైట్, జన్మతార తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు గురు మహాదశ 22లో పెళ్ళైంది కనుక గురు మహాదశ తీసుకుంది. గురువు ఏమైనా 9వ ఇంటి అధిపతి కాదుగా? 12 9వ ఇంట్లోని ముందు D1 లోని 9వ ఇంటిని చూసుకోవాలి. ఓకే, అది కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. అది అతను ఒకవేళ ఏ రకంగా అయినా 9వ ఇంటికి కనెక్ట్ అయితే అతను కూడా పెళ్లిని ఇవ్వగలడు. ఓకే, అది మర్చిపోవద్దు. ఇక్కడ 9వ ఇల్లు ఖాళీగా ఉంది. 9వ ఇంటి అధిపతి రవి, గురువు కాడు. ఓకే, రాశి అయిపోయింది. D9 గొప్ప జాతకం ఇచ్చారు. ఎవరిచ్చారు కానీ మనం ఏదైతే వద్దనుకుంటామో భావం తద్భవతి అన్నట్టు ఇస్తారు. ఇగో ఇందులో చూడండి, లగ్నము 0°24'. అంటే పూర్తిగా D1 మారిపోతుంది. దీనికి బర్త్ టైం కరెక్షన్ అవసరం. సరే, అదే కానివ్వండి, అదే దేవి ఆజ్ఞ అయింది వాడు కానివ్వండి. ఓకే, ముందుకెళ్ళండి. ఏప్రిల్ 22 పెళ్ళైంది కనుక గురు మహాదశ అండి. గురు మహాదశలో అవుతుందా కరెక్ట్ అయితే? లగ్నం చరలగ్నం కాబట్టి సప్తమం నుండి తీసుకోవాలి. సప్తమం నుంచి గురువు. ఎవరది సప్తమం నుంచి తీసుకోవాలి? లగ్నం చరలగ్నం అయితే లగ్నం నుంచి తీసుకోవాలి. స్థిర రాశిలో కదా ఉన్నాడు గురువు. స్థిర రాశిలో ఉన్నాడు గురువు. D9 గురువు ఎందుకమ్మా మీకు ఇప్పుడు? లగ్నాతు 1, 5, 9 చూడాలి. కేతు చంద్రుడు డిస్పోజిటర్. పద్మ గారు చూడండి, 7th ఫిక్స్డ్ అయితే 7th నుంచి 1, 5, 9. ఓకే, 7th మూవబుల్ అయితే లగ్నం నుంచి 1, 5, 9. ఓకే, ఇందులో బ్రహ్మ విద్య యోగ శాస్త్రం ఏం లేదు. అవును, ఇందులో బ్యూటీ ఏంటో తెలుసిన? లగ్నము 0°24'. ఓకే, అంటే ఏమిటి అర్థం? లగ్న సంధి దేనికి ఎంతసేపట్లో మారుతోంది? 1 minute 48 seconds. ఓకే, అంటే ఈ మనిషి నిమిషం మీద 58 సెకండ్లు, అంటే 2 నిమిషాలు ముందు పుడితే స్కార్పియో అవుతుంది ఇది లగ్నం. ఓకే, నేను ఏం చేస్తున్నాను, దీన్ని 8:58ని 8:56 వేస్తున్నాను. ఏమిటైందో చూడండి. వృశ్చికంలో ఉంది లగ్నం. ఓకే, 2 నిమిషాల యాక్యురసీ నాకు తెలిసి ఈ రోజు కూడా లేదు. డాక్టర్లు పలానా టైంకి పుట్టింది అని చెప్తున్నారు, నా చేతికి వాచి ఉంది, నేను చూసుకున్నానని చెప్తున్నారు. అందులో కూడా మీకు 5 నుంచి 7 నిమిషాలు తేడా ఉంది. కనీసం 5 నిమిషాలు అయితే గ్యారంటీ. ఓకే, ఇప్పుడు ఇది స్కార్పియోను అవ్వచ్చు,
అంటే వృశ్చిక లగ్నము అవ్వచ్చు, ధనస్సు లగ్నము అవ్వచ్చు. అయితే ఏమిటైందండి అంటారేమో, చంద్రుడిని చూడండి, వృశ్చికం అయితే అష్టమంలో ఉన్నాడు. ఇప్పుడు వింశోత్రి దశ వేరియేషన్ మార్చవలసి ఉంటుంది. ఓకే, ఏమిటి చేయాలి? ఆధానం అవుతుంది. ఆధానంలోకి మార్చుకోవాలి దీన్ని, ఒకవేళ ఇది కరెక్ట్ అయితే. అందుకే ఇంచుమించుగా టైం కరెక్ట్ గా తెలిసిన వాళ్ళది ఎవరిదైనా ఇవ్వండి అని ప్రాధేయపడింది. ఎనీవే, అంటే నాకు ముందు నుంచి ఎందుకు అనిపిస్తోంది సరైన టైం ఇవ్వరు ఇవాళ అని. అందుకే తల్లి ముందే చెప్తుంది అనమాట. భావం తద్భావతని మాటి మాటిగా అంటూ ఉంటాను చూడండి. అందుకే ముందు ఆయన రిజెక్ట్ చేశాను, ఆ టైం తప్పని. ఇప్పుడు ఏదో కరెక్ట్ అనుకున్నాను, ఇది తప్పే. ఎప్పుడైందమ్మా పెళ్లి? ఏప్రిల్ 2022 ఏప్రిల్ 25 సార్. 2022 అట. ఓకే, ఏప్రిల్ ఇక్కడ చూడండి, భాగ్య అధిపతి చంద్రుడు. గురువుకి ఏ రకంగానూ సంబంధం లేదు చంద్రుడితోని. ఓకే, ఇప్పుడు గురువు కానే కదా అసలు దశ, రాహు దశ. ఓకే, అధానతార తీసుకున్నాం కాబట్టి రాహు అయ్యాడు. సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఓకే, ఇది చాలా కాంప్లెక్స్ హోరోస్కోప్. దీంట్లో ఇప్పుడు మీరు గురువు నుంచి తీసుకోవాలి, ఎందుకంటే సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు కనుక. ఇందులో ఏ రూల్స్ పనిచేయవు. కారణం ఏంటి అంటే లగ్న సప్తమాధిపతులు రెండే ఉంటారు దుస్వభావ రాశుల్లో, ఒకడు గురువు, ఒకడు బుధుడు. ఇప్పుడు సప్తమాధిపతి నుంచి ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూడండి. సప్తమాధిపతి బుధుడు అయ్యాడు, బుధుడు శుక్రుడు అవుతున్నారు. కానీ ఇప్పుడు సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు కనుక గురువు కూడా క్వాలిఫై అవుతున్నాడు. గురువు నుంచి ఉన్న ట్రైన్స్ కూడా పనికి వస్తాయి కనుక రాహు పనికి వస్తాడు. ఇక్కడ సప్తమాధిపతి ఎప్పుడైతే లగ్నానికి వస్తాడో అప్పుడు ఆపోజిట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు సప్తమాధిపతి నుంచి తీసుకోవడానికి కాకపోతే ద్విస్వభావ రాశి అయ్యింది కనుక ఇక్కడ నుంచి ఇది రాహు క్వాలిఫై చేస్తున్నాను, ఎందుకంటే రాహు క్వాలిఫై అవుతాడు గురువు నుంచి కోణాల్లో ఉన్నాడు కనుక. మెర్కరీ తీసుకోండి, 2022లో రాహులో మెర్కరీ నడుస్తాం. ఇలాగైతే సరిపోతాం. ఇందాకలు ఇచ్చింది అయితే కరెక్ట్ కాదు. ఓకే, సంధిలో ఉంది ఇది. అమ్మాయి అబ్బాయి? అమ్మాయిది అమ్మాయి సార్. ఓకే, వాళ్ళ ఆయన అసలు మాట్లాడతాడా? ఏం మాట్లాడ్డా? మాట్లాడతాడు. ఓకే, అంటే అత్తగారింటితో ఎవరితో ఎక్కువ కలవడు, చాలా రిజర్వ్డ్. అదే మరి, కూడా అత్తగారింటికి కూడా రావడం పోవడం లేదు. భార్యతో బానే ఉంటాడు. అదే, ఎవరితోనే మాట్లాడు. అంటే అందరికంటే నేనే గ్రేట్ అనే ఫీలింగ్, సుపీరియారిటీ కాంప్లెక్స్. మంచిదే కదా. మంచిదే. అది కూడా సరిపోతుంది. కారణం ఏంటి అంటే బుధుడు లగ్నంలో నీచలో ఉన్నాడు. ఓకే, సో ఎవరితోనే మాట్లాడు. బుధుడు అంటే ఏంటి? రిలేషన్షిప్స్, చుట్టాలు పక్కాలు ఎవరితోనే మాట్లాడకుండా ఉండడం. ఎవరితో మాట్లాడు. నేను గ్రేటు, మా ఇంటి వాళ్ళు గ్రేటు. మీరు మీ ఇంటి వాళ్ళతో నాకు అవసరం లేదు. వాళ్ళు నన్ను పిలిచి మర్యాద చేయాలంతే, అంతవరకే వాళ్ళు. ఓకే, ఇంకెవరిని ఇస్తారా? అచ్చా, ఇందులోని కాలచక్ర చూడండి. కాలచక్రాలో ఈ బాధ లేదు. ఓకే, కాలచక్రాలో బాధ ఎప్పుడు వస్తుంది అంటే చంద్రుడి యొక్క పాదం మారినప్పుడు మాత్రమే. ఇక్కడ చూసినప్పుడు చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో చూడండి. చంద్రుడు 6 డిగ్రీల్లో ఉన్నాడు. సో అంత పెద్ద ప్రాబ్లం లేదు. 2022 ఏప్రిల్. సో ఎవరికైనా అర్థం కాలేదా? అర్థం కాకపోతే మళ్ళా వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి చూసుకోండి. సరే, ఇది వృశ్చిక లగ్నమే అంటారా? అవునమ్మా, వాళ్ళ ఆయన మాట్లాడడం లేదు కదా అత్తగారు మావగారితోని. ఖచ్చితంగా వృశ్చిక లగ్నం. అందుకే అడిగిన క్వశ్చన్ అదే, మాట్లాడుతున్నాడా లేదా. మాట్లాడడం లేదు సరిగ్గా ఎవరితోని అని అంటే అది వృశ్చిక లగ్నం అయి ఉంటుంది. ఓకే, స్కార్పియో ఎవరు చెప్తారు? కాలచక్ర దశ స్కార్పియో. లగ్నాధిపతి సప్తమాధిపతి లగ్నంలో. సో క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు భాగ్యాధిపతిని కూడా చూడండి. భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఓకే,
కానీ పర్వాలేదు, లగ్న సప్తమాధిపతులు కలిసాయి కనుక ఇది క్వాలిఫై చేయవచ్చు. ఓకే, 22 మే కదా అన్నారు? ఏప్రిల్. ఏప్రిల్ 25th ఏప్రిల్. ఓకే, ఏప్రిల్ అవనండి, మే అవనండి, సరే. ఇది ఒకవేళ కరెక్ట్ అయితే క్యాన్సర్ లోకి రావాలి, లేదు అంటే మీరు టైం ని పైకి కిందకి మూవ్ చేయొచ్చు. సరే, చూడండి ఎలా ఉందో. క్యాన్సర్ నుంచి చూడండి, చంద్రుడు శని అవుతున్నారు. శని చంద్రుడి యొక్క మూల త్రికోణంలో ఉన్నాడు, కానీ చంద్రుడు శని సంబంధంగా ఏమీ లేడు. ఇక్కడ ఏమైనా రవి సరిపోతున్నాడేమో చూడండి. ఓకే, ఎందుకంటే 22 వరకు రవి ఉన్నాడు. ఇది 56 కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ 55 చేశాను అనుకోండి, రవి ఉంటాడు. రవి ఏమైనా పనికి వస్తున్నాడేమో చూడండి. రవి శని కదా, శనితోనే ఉన్నారుగా. రవి శనితోనే ఉన్నాడు కదా, ఉన్నారుగా. రవి శనితోనే ఉన్నాడు. ఓకే, సో ఈ రకంగా దీన్ని కరెక్ట్ చేయవచ్చు. నేను ఏం చేశాను, 8:55 చేశాను టైంని. సో ఇచ్చిన ప్రిడిక్షన్ ఏంటి, మాట్లాడడం లేదు. ఎందుకంటే బుధుడు ఉన్నాడు ఖచ్చితంగా మ్యూట్. బుధుడు మాట్లాడడానికి కారకుడు. బుధుడు నీచిలో ఉన్నాడు నవాంశలో. అంటే ఒకటే ఇతను అత్తవారితో మాట్లాడడం లేదు, లేదా ఈ అమ్మాయి జాతకం అయితే అమ్మాయి అత్తవారితో సరిగ్గా మాట్లాడడం లేదు, లేదా ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నతో ఇంకా మాట్లాడడం లేదు. ఏదైనా మొత్తానికి మాటలు ఎవరివో మ్యూట్ అయిపోయాయి, మూగతనము ప్రవర్తిస్తున్నారు.